హాయ్, హలో ఎవరివన్, గుడ్ ఈవినింగ్ టు ఎవరివన్. హోప్ ఎవరివన్ ఆర్ ఫైన్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం, నాకు తెలిసి ఒక 4 రోజులు అయిందనుకుంటా వీడియోస్ రిలీజ్ చేయకోకుండా. సో మీన్వేల్ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి, మనం అన్నీ చూస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నిన్న వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా, వాళ్ళ 100 days సెలబ్రేషన్స్లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రాం పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము, వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో దాన్ని కౌంటర్ చేయడంలో, కౌంటర్ ఇవ్వడంలో వెనకపడినామని అనుకోవాలి. నేను నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే కనుక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో ఇది 1,00,000 కోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, అదని అన్నారు. మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానందనే రెడ్డిని చంపించినాడు, బాబాయిని చంపించినాడు అన్నాడు. కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా ఇవన్నీ కూడా దారితీసినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందను వేయడం జరిగింది. అదేమిటి అంటే, తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నట్టే ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం. సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడినాడు. సరే, అతను నిజం మాట్లాడుతున్నాడా, అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది. గతంలో అతను చేసిన నిందలు, అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది ఈ ఒక్క దానిలతో కూడా తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా, ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు, అసలు ఒక మనిషి జన్మ అయితే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దమ్ముంటే ప్రూవ్ చేయండి, కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడాల, ఎందుకంటే గతంలో మన గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తికి తీసుకొని వచ్చినాం. ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకొని వచ్చి, ఇప్పుడు గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని మన మీద అపవాదు వేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒక చోట టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని నందిని తీసుకొని పోయి మార్చి పెట్టేది చూసిన తర్వాత, గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడే కానీ ఆ విగ్రహాలవన్నీ దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు. సో దానికి కానీ మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేదే నా యొక్క ఫీలింగ్, నా యొక్క భావన కూడా. అదేవిధంగా
ఎలక్షన్ల ముందు కూడా 18,000 కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది, మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది, కింద వాళ్ళదే పైన వాళ్ళదే, అన్నీ వాళ్ళ గవర్నమెంట్లే. మరి ఎక్కడైనా ప్రూవ్ చేసినారా? చేయలే. అవన్నీ కూడా కేవలం కట్టుకథలు, అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది. సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని పగలగొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది. ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటుంటాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడినాడు అని చెప్పేసి అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత. సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి నిందలు వేశారో వాళ్ళు చిరస్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బలి అవుతారు. అదేవిధంగా అది నిజంగా ఏంటే గన యువతల వారు కూడా అదేవిధంగా, ఎందుకంటే మనకందరికీ అది ఇట్స్ సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. నార్త్ ఇండియన్స్లో బాలాజీ అని పిలుస్తుంటారు. మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము. ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అన్న కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు, ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్. అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకు వచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది, పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే సరిపోయింది తప్ప ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి తప్పిదాలు, ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసినారంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ, సిబిఐ ఎంక్వైరీ కానీ, ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటల్లాగానే ఇది ఒక గాలి మాటల్లాగానే మిగిలిపోతుందా అనేది కూడా మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాము. సో డెఫినెట్గా అదొకటి. అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి. ఇప్పటికైనా సర్వనాశనం అయినాము. ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో, ఏ విధంగా నడుస్తుందో, ఎవరి చేతుల గుండా నడిచిందో, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే. అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు. అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి 2/3 మెజారిటీ ఉండాలా. ఇప్పుడు ఎన్డీఏకు ఉన్న మెజారిటీ 293 ఉంది. యాక్చువల్గా ఉండాల్సింది 362 ఉండాలా. రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ 121 ఉంది. ఉండాల్సిన మెజారిటీ 164 ఉండాలా. సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసి అయితే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది. అండ్ మహిళా బిల్లు పెట్టారు, కులగణన ఒకటి ఉంది. అదేవిధంగా ఇంకా ఇప్పటికీ పాపులేషన్ సెన్సస్ చేయాలి, 2021లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్పోన్ అయింది. సో అది చేయాలా. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ జమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే సర్వం నాశనం తప్ప వేరేది ఏంది లేదు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము. నేను ముందు నుంచి చెప్తున్నాను, డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో 51 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. అందరికీ తెలిసి ఏం జరిగిందో అక్కడ ఈవీఎంస్ ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు. ఓకే, రెండవది. సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏం అడ్వైజ్ ఇస్తానంటే
తిరుమలకు సీఎం గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుకి అసలు విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినదే. సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ₹1 ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు. సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కాసారా. అసలు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కాసారాలు అడగండి. గవర్నమెంట్ హ్యాస్ టు సేదే కదా. ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ₹1 గురించి అడుగుతున్నారు కానీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి. డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు. ఎక్కడ పెట్టినాడు, ఏంది పెట్టినారు, పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా. సో వీఆర్ కస్టోడియన్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుందనేది నా ఫీలింగ్. ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు 2010 అనుకుంటా, కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ చేసుకొని పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతా తోడుతో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో అనుకుంటా మండలంలో పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది, కరెక్ట్, వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు. కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి, రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు, మిగతా దాంట్లో కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట. సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఫొటోస్ బాగా దిగినారు. మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు 10 మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్, ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, వైసీపీకి అంటగాని వాళ్ళని లేకుంటే ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి 3 IPSల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది. సో ఆ విధంగా గవర్నమెంట్ మీద 3 కేసులు 3 IPSల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. సో ఈరోజు రెడ్ బుక్ అని వాళ్ళు ఓపెన్ చేస్తారు, రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు. నలిగిపోయేది ఆఫీసర్లు, ఉద్యోగస్తులు. సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పటికే తయారు చేస్తారు. ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది. డివిజన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం, మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు. సో ఆ విధంగా వెంజెన్స్ పాలిటిక్స్, లేకుంటే ఎక్కడో ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులే ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేస్తారు. రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం. ఒక పార్టీల తరపున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది. సో ఈరోజు ఇదే అయిపోయినది, రేపొద్దున ఆ ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు. మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన, మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా నా ఫీలింగ్. సరే, జరుగుతున్న దానికన్నిటికీ కూడా ఒక లెక్కపత్తు ఉండాలి. ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని. స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ 100 daysలో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగనన్న ఇంతకుముందు ఆ రీసర్వే ఉండే టైటిలింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము, అవన్నీ నిలిపేస్తాము అన్నారు. ఇప్పుడు ఏముంది, దాని మీద భూ సర్వే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది. ఇలాంటివన్నీ ఊరికే నేమ్సేకే తప్ప నిజంగాంటే ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ 100 daysలో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు. మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు టైటిల్. మంచి అనేది జనం, మనం మంచి చేస్తే జనమే చెప్తారులే, దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి. అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే. మనం కూడా చదువు చెప్పేయాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపడ్డాడు. సిబిఎస్ఈ ఉండాలా, ఇంగ్లీష్ మీడియం ఉండాలా అని. మంచి మద్యం కావాలా, అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం ఆశించినాం. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి, మద్యం గురించి పాలసీ, మద్యం రేట్లు తగ్గించే చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు, అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసాము, ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించినాయి, రేట్లు తగ్గించినాయి, 99కే క్వార్టర్ అనే బదులు 10,000 వరకు కూడా 10th వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదని చెప్పి పెట్టండి, బాగుంటుంది కదా. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 వరకు ఉన్న ఫీ స్ట్రక్చరు 20,000 దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి. యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి. సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దానిల గురించి ఆలోచిస్తున్నారు. అండ్ రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఈస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము. ఎల్లవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు జరుగుతున్నా, ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం, కానీ అంతకుమించి వేరేదేం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీటి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. సో నేను యాక్చువల్గా బేసిక్గా పాలిటిక్స్లోకి వచ్చినది కూడా అదేవిధంగా. నా సినారియో కూడా తెలుసు, పొలిటికల్ సిస్టంలోకి ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం. మా నాన్న అంతా దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు. కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో, మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మా వర్గానికి, మా గుంపుకు ఎటువంటి హాని ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మంపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేకుంటే నేనేమేదో మోజుబడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాల్లోకి వచ్చినది కాదు. ఆ రోజు మా వర్గం కోసము, మా వాళ్ళ కోసము, మా మనుషుల కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను రాజకీయాల్లోకి రావడం చెప్పింది. ఈరోజు కూడా అంతే. మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం.
సో మంచైనా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతుంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు. బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడు జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లో బాగా నేను గమనిస్తున్న విషయం, ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడింటారో లాభపడింటారో, ఎవడైతే బాగుపడింటాడో, ఎవడైతే లాభపడింటాడో, ఎవడైతే దొంగవి చేసుకుంటాడో ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతా ఉంటారు అనమాట, తట్టుకోలేక. మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు. సరే కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ అంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ తిరుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. సో నేను మొదటి నుంచి అంతే, మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నామో అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి. మన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి, మన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి. సో ఏదైనా కానీ ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అయ్యిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు, ఆ యుద్ధం ఎప్పుడైనా జయించవచ్చు. సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసన్స్. నేను 2014లో ఓడిపోయినా కానీ, 9లో గెలిచి 14లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు. కానీ ఈ 24 ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద చేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చోట నాకు నిజంగా ఇది జరిగింది. సో నిజంగా బాధించబడ్డాను. సో ఇలాంటి గాడిదల కోసమే మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సీ పబ్లిక్ దానిలోకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే 4 ఏళ్లలో తేలుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ రూపంలో. కానీ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు, పార్టీ మీద పన్న మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనం ఈ 10 ఏళ్లలో మనం భరించినది మనం చేసింది చెప్పుకోలేకపోయినా, చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం మేనిఫెస్టోల కోసం పరితపించిన వాడు పనిచేసిన వాడు ఎవడు లేడు, ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా. కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాను కదా, నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చింది, కొంపంతా కొల్లేరు చేసింది. సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది. సో అనవసరమైన నిందలు రూమర్స్ కూడా నమ్మద్దని చెప్పేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహం చేసిన గుడ్ లుక్స్ కోసమో పోస్టింగ్స్ కోసమో డెఫినెట్గా అందరూ సఫర్ అవుతారు. ఇది ఉదయం ఏ విధంగా వస్తుందనో రాత్రి ఆ విధంగా వస్తుంది, రాత్రి ఉంటే మళ్ళీ పొద్దున్నే ఉదయం వస్తుంటుంది. ఈ స్టేట్లో నాకు అర్థమైనది ఏంటి అంటే ప్రజలకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా ఇదైపోయినాయి. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేది మారుతూనే ఉంటాయి. ఏ దానికి తృప్తి పొందే పరిస్థితులలో లేరు.
కాబట్టి అవన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునే పద్ధతిలో చూసుకుంటాం. ఏ విధంగా చెప్పిన హామీల మేరకు ఏ విధంగా ఆయన నిలబడతాడో, లేదు డబ్బులు లేవు అని చెప్పేసి ఏ విధంగా తప్పించుకుంటాడో. యాజ్ ఎ సెడ్, మా ఒక సంవత్సరం వరకు కూడా నేనైతే పథకాల గురించి దీని గురించి మాట్లాడాను. 1 year తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడే, ప్రజలకు అండగా నిలబడి చెప్పిన హామీలు ఏంటివి, వాళ్ళకు రావాల్సిన ఇది అని చెప్పేసి బాగుంటుంది. ఎవరు పాపం ఎస్విఎస్ రాము అంట, సింగర్ నగర్ పరిస్థితులు చాలా శవాల దెబ్బలాగా ఉన్నాయి, సెంట్రల్ విజయవాడ మీరు చూసి డిబేట్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు. అండర్స్టాండ్, చాలా ఇబ్బందికరమైన మాట వాస్తవమే. ఎప్పుడూ లేనంత పద్ధతిలో బాగా విజయవాడ ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. డెఫినెట్గా గవర్నమెంట్ అక్కడ చేసేదానికంటే కూడా ఈ దీనిల కోసమే ఎక్కువగా తాపత్రపడే విధంగానే కనపడింది. సో హోప్ ఫర్ ది బెస్ట్. సో అందరూ కూడా తొందరగా రికవర్ కావాలని, ప్రభుత్వం నుంచి అందించే సాయం పార్టీలకు అతీతంగా పేదవాళ్లకు, అర్హత కలిగిన వారందరికీ కూడా చేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవరీవన్. For more videos like this, subscribe Big TV channel.